కావేరి విషయంలో వెనకుండి మొత్తం కథని నడిపిస్తున్న శ్రేయోభిలాషి బాలరాజు అన్న నిజాన్ని తెలుసుకుంటుంది కావేరి భారతి ఆంటీ ద్వారా. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత చిన్నిని చూసుకుంటూ బాలరాజ్ గురించి భారతి ఆంటీతో మాట్లాడుతూ ఉంటుంది. అతడు చూపిస్తున్న ప్రేమ యాక్టింగ్ అనుకోవాలో నిజంగా ప్రేమ చూపిస్తున్నాడు చిన్ని మీద అనేది నాకు అర్థం కావడం లేదు ఆంటీ. అసలు ఒక తండ్రి కన్న కూతురి మీద అంత ప్రేమ చూపించొచ్చా అన్నట్టుగా, చూపించగలడా అన్నట్టు ఆలోచన ఒక్కసారిగా కలిగిపోతుంది. కానీ వాడిని జీవితంలో నేనైతే ఎప్పటికీ నమ్మను అనేది అంటూ ఉంటే భారతి ఆంటీ లోపలనే మాట్లాడుకుంటూ ఉంటుంది. అతడే కనుక లేకపోతే నీ జీవితం ఎప్పుడో ముగిసిపోయి ఉండేది. నీ కొత్త జీవితాన్ని ప్రసాదించిన దేవుడిని నువ్వు ఇలా తప్పుగా అనుకుంటున్నావు. కానీ నీకు ఖచ్చితంగా నిజమైతే తెలియాలి అని అయితే అనుకుంటుంది. కానీ కావేరి మనసులో అసలు తన గురించి ఏం ఉద్దేశం ఉందో ఒక్కసారి తెలుసుకుందామని, ఎందుకమ్మా అతనంటే నీకు నచ్చదు? మీ ఆయనే కదా, చిన్నికి తండ్రి అంటే నీకు మీ భర్తే కదా అన్నట్టు మాట్లాడుతుంది. వాడిని అసలు నా భర్త అని చెప్పుకోవడానికి కూడా నాకు అంత అసహ్యంగా ఉంది, అతడి గురించి మాట్లాడకండి అని. అయితే భారతి ఆంటీ ఇంక నిజం చెప్పాల్సిన అవసరం ఉంది అని ఫస్ట్ నుంచి అంటే బాలరాజు తనకు ఫోన్ చేసి మాట్లాడినవి, ఈ విధంగా కావేరిని ఉషలా మార్చాలని చెప్పడము, తనకి కేర్ టేకర్గా ఉండాలని చెప్పడం, ఇవన్నీ చెప్తుందనమాట. అలాగే తనకు అగ్ని ప్రమాదం జరగబోయే రోజు అసలు ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టు కావేరి ముందుంచుతుంది భారతి ఆంటీ. నువ్వు తనని తప్పుగా అనుకుంటున్నావు. తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఇప్పటికీ ఎంత కుమిలిపోతున్నాడో నాకు తెలుసు. అతడెవరో కాదు, నా స్వయాన అక్క కొడుకే అనైతే చెప్తూ, ఆ రోజు ఫోన్ రావడంతో నిన్ను కాపాడి ఆ ప్రమాదం నుంచి తప్పించి నిన్ను సేఫ్ ప్లేస్లో పెట్టి నాకు ఫోన్ చేసి ఇలాగా చిన్నమ్మ తను చాలా ప్రమాదంలో ఉంది, నువ్వే తన దగ్గరుండి చూసుకోవాలి, నేనే తనని కాపాడాను, ఇదంతా చేశాను అంటే కావేరి నేను చెప్పిన మాట వినదు. తన శత్రువుల్ని జైలు పాలు చేయాలి అంటే, తన నిర్దోషి అని నిరూపించుకోవాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే, ఉషగా తను మారాల్సిందే అని అయితే చెప్తాడనమాట. ఇక తనని ఆ ప్రమాదం నుంచి తప్పించి భారతి ఆంటీ దగ్గరికి తీసుకొచ్చిన విషయం మొత్తం చెప్తాడు. అయితే కావేరికి నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే బాలరాజు ఎంత చెడ్డవాడో తను ఫస్ట్ నుంచి చూసింది. నమ్మించి మోసం చేశాడు. ఎవరైనా ప్రేమించినప్పుడు మోసం చేస్తారని ఎవ్వరు అనుకోరు కదా! అటువంటిది తన ఫ్రెండ్ కోసం అబద్ధపు సాక్ష్యం చెప్పి నా జీవితాన్నే బలి చేశాడు. నా కూతురి జీవితాన్ని, నా జీవితాన్నే బలి చేశాడు. అలాంటి వాడి గురించి మీరు చెప్తే నేను ఎలా నమ్మాలి అన్నట్టు ఉంటుందన్నమాట. కానీ వాస్తవం అయితే మొత్తం చెప్తుంది. ఇంక నీ ఇష్టమమ్మా, నువ్వే ఆలోచించుకో. తను పూర్తిగా మారిపోయాడు. ప్రతి ఒక్క మనిషికి మార్పు అనేది సహజం. మీ ఇద్దరి విషయంలో తను పూర్తిగా మారిపోయాడు. మీ ఇద్దరితో కలిసి ఉండాలని కోరుకున్నాడు. ఆ దేవాకే ఎదురు తిరిగాడు. ఆ దేవాని ఇప్పుడు కటకటాల పాలు చేయడానికి తన సైన్యాన్ని మొత్తం సర్వనాశనం చేసేశాడు. ఆ దేవ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేందుకు ఆ దేవాతోనే తలపడి నిలబడున్నాడు. మీ కోసం అంతగా కష్టపడుతున్న ఆ బాలరాజ్‌ని అర్థం చేసుకోమ్మా, తనకి దగ్గరవ్వు అన్నట్టు మాట్లాడుతుందనమాట. అయితే బాలరాజ్ కనిపిస్తే చాలా ఆటోమేటిక్‌గా కావేరి కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా! హాస్పిటల్‌లో గూడా తను ఎంత ప్రేమగా చూసుకుంటున్నా కూడా కావేరి మాత్రం తను చేసిన మోసం గురించే తలుచుకుంటూ తనని దగ్గరకు కూడా రానివ్వదు. అంతగా అసహించుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు అసలు నిజం తెలిసిన తర్వాత కావేరి ఏమైనా మనసు మార్చుకుంటుందా? ఇంకా చిన్ని కోరుకున్న విధంగా తల్లిదండ్రులతో కలిసి ఉండగలదా? కావేరి మనసు మార్చుకుంటే తప్ప వాళ్ళ ముగ్గురు కలిసి ఉండలేరు. చిన్ని ఏమనుకుంటుందంటే మా అమ్మ నాన్నలతో కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు కావేరి అసహించుకుంటుంది. అందులోను చిన్నికి కూడా నిజం తెలిసిపోయింది. ఉషనే కావేరి తన తల్లి అన్నట్టుగా. అయితే కావేరి తీసుకున్న నిర్ణయం మీదే ఆల్రెడీ బెంగాల్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిన స్టోరీ. బెంగాల్‌లో మాత్రం చిన్నికి ప్రమాదం జరిగిన వెంటనే బాలరాజే తన శ్రేయోభిలాషి అనే విషయం తెలిసిపోతుంది. మరి సీరియల్‌లో ఏ మార్పులైనా జరగవు. కాబట్టి మన తెలుగులో స్టోరీ ఎలా ఉండబోతుందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం. మొత్తం మీద బాలరాజే తన శ్రేయోభిలాషి అన్న విషయం అయితే కావేరికి తెలియబోతోంది.